హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో ఎవరికైతే ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ల పట్టాలనేది అందజేస్తున్నారో అటువంటి వారందరిలో చాలా మందికి సంబంధించిన ఇళ్ల పట్టాలనేది త్వరలో రద్దు చేయబోతున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు ఒక అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది. వీటితో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు త్వరలో అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మరికొన్ని అప్డేట్స్ గురించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీలో భారీ మొత్తంలో అక్రమాలు జరిగాయని, అర్హత లేకపోయినా ఆ యొక్క పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు భారీ మొత్తంలో ఇళ్ల పట్టాలనేది లబ్ధిదారులకు అందజేశారని, ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా చోట్ల ఈ యొక్క ఇళ్ల పట్టాల పంపిణీలో భారీ మొత్తంలో అవినీతి జరిగిందని, ఈ యొక్క అవినీతిలో భాగంగా ఎవరికైతే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలనేది అందజేస్తున్నారో ఆ యొక్క ఇళ్ల పట్టాల మొత్తాన్ని ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేసి అనర్హుల మొత్తానికి ఇళ్ల పట్టాలు రద్దు చేయబోతున్నట్లయితే తెలియజేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో చివరిలో ఉన్న సమయంలో ఎలక్షన్ అనేది వస్తుందనే ఉద్దేశంతో చాలా మందికి సంబంధించిన డూప్లికేట్ ఇళ్ల పట్టాలు అనేది అందజేశారని, వారికి ఇంటి స్థలాలు అనేది కేటాయించకపోయినా కూడా ఇంటి స్థలాలకు సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చిందని ఇళ్ల పట్టాలు జారీ చేశారని, ప్రస్తుతం ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించిన లిస్టు కూడా పక్కకనే తీసి వాటిని కూడా వెరిఫై చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే గత ప్రభుత్వ హయాంలో చాలా మంది లబ్ధిదారులకు సంబంధించి ఇళ్ల పట్టాలు మాత్రమే అందజేశారని, ఇంటి స్థలాలు ఎక్కడ కేటాయించడం జరిగింది, ఇల్లు ఎక్కడ అందజేశారు అనే దానికి సంబంధించి చాలా మందికి అలాగే వదిలేశారని, చాలా మంది దగ్గర ఇళ్ల పట్టాలు ఉన్నాయి కానీ ఇంటి స్థలం ఎక్కడ కేటాయించారో చాలా మంది దగ్గరకు తెలియదని, ప్రస్తుతం ఆ యొక్క లిస్టు మొత్తానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వంలో వారందరికీ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అటువంటి వారందరికీ కేటాయించబోతున్నట్లయితే తెలియజేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో చాలా మందికి సంబంధించి ఇళ్ల పట్టాలు అనేది అందజేసి ఇంటి స్థలం కూడా కేటాయించిన తర్వాత కొంతమంది వాటికి సంబంధించి ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడంతో చాలా మంది ఆ యొక్క ఉచితంగానే అందజేసిన సెంటు అలాగే 1.5 సెంటు స్థలాలను చాలా మందికి అమ్మేసుకున్నారని, ఇలా అమ్ముకోవడంతో చాలా మంది బయట వ్యక్తులు ఆ యొక్క ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుని ప్రస్తుతం జీవిస్తున్నారని, ఈ యొక్క లిస్టును కూడా పక్కకు తీస్తున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇంటి పట్టా అనేది అందజేసిన గత ప్రభుత్వ హయాంలో ఎవరికైతే ఇంటి పట్టాలు అనేది శాంక్షన్ చేస్తున్నారో వారు మాత్రమే ఆ యొక్క ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుని అయితే ఉండాల్సి ఉంటుంది. ఎవరైనా సరే బయట వ్యక్తులు కనుక ఇల్లు కట్టుకుని అందులో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో చాలా మంది అధికారులు అవినీతికి పాల్పడ్డారని, వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలు ఎవరికైతే జారీ అనేది చేస్తున్నారో వాటి మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది చేసి అనర్హుల మొత్తానికి ఇళ్ల పట్టాలు రద్దు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 2 సెంట్లు అలాగే 3 సెంట్ల ఇంటి స్థలాల కోసం అలాగే ఇల్లు కట్టుకునే వారందరికీ సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో మరొక 5 లక్షల వరకు ఈ యొక్క దరఖాస్తులు వచ్చాయని, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం వెరిఫికేషన్ అనేది చేసి కేంద్ర ప్రభుత్వానికి లిస్ట్ అనేది త్వరలో పంపించబోతున్నట్లు, వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి కొత్త ఇల్లు శాంక్షన్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది.